వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం మే నెలలోని 2వ వారానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో దానికంటే ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్నివ్వండి. DRDO హ్యాస్ డెవలప్డ్ అన్ అల్ట్రావైలెట్ డిజిన్ఫెక్షన్ టవర్. DRDO ఒక అతినీల లోహిత క్రిమి సంహారక టవర్ను అభివృద్ధి చేసింది. Saurabh Lodha has been awarded Young Career Award in Nanoscience and Technology by DST. సౌరభ్ లోధాకు నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో యంగ్ కెరీర్ అవార్డును DST ప్రదానం చేసింది. వెసాక్ డే ఈజ్ అబ్జర్వ్డ్ టు సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధుని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వెసాక్ రోజును పాటిస్తారు. Recently, the Union government has banned to export alcohol-based hand sanitizer. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్యం ఆధారిత హ్యాండ్ శానిటైజర్ను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఉత్తరప్రదేశ్ స్టేట్ హ్యాస్ మేడ్ ఇట్ మ్యాండేటరీ టు డౌన్లోడ్ ఆరోగ్య సేతు యాప్ ఇన్ రెడ్ జోన్స్. రెడ్ జోన్లలో ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవడాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తప్పనిసరి చేసింది. A book titled Vijayant at Kargil, The Life of a Kargil War Hero, Biography of Vijayant Thapar. విజయంత్ థాపర్ యొక్క కార్గిల్ వార్ హీరో జీవిత చరిత్ర కార్గిల్ వద్ద విజయంత్ అనే పుస్తకం రిలీజ్ అయింది. హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ నేమ్డ్ నిఘా టు ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద పీపుల్ కమింగ్ టు ద స్టేట్ ఫ్రమ్ అదర్స్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. హిమాచల్ ప్రదేశ్ దేశంలోని ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి వస్తున్న ప్రజల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి నిఘా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముస్తఫా అల్ కదిమీ హ్యాస్ బికమ్ ద న్యూ PM ఆఫ్ ఇరాక్. ముస్తఫా అల్ కదిమీ ఇరాక్ కొత్త ప్రధాని అయ్యారు. సంకల్ప్ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై మధ్యప్రదేశ్ స్టేట్ పోలీస్ టు ప్రొవైడ్ 24/7 హెల్ప్ టు ఎల్డర్లీ. వృద్ధులకు 24/7 సహాయం అందించడానికి సంకల్ప పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు. త్రిపుర స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఆన్ ఆన్లైన్ పోర్టల్ scholarships.gov.in అండర్ ముఖ్యమంత్రి యువ యోగ్ యోజన. త్రిపుర రాష్ట్రం ఆన్లైన్ పోర్టల్ scholarships.gov.inలో ముఖ్యమంత్రి యువ యోగ్ యోజన కింద ప్రారంభించింది. నీతి ఆయోగ్ హ్యాస్ లాంచ్డ్ సురక్షిత్ దాదా దాదీ అండ్ నానా నాని అభియాన్. నీతి ఆయోగ్ సురక్షిత్ దాదా దాదీ మరియు నానా నాని అభియాన్ను ప్రారంభించింది. స్టెరీన్ గ్యాస్ ఈజ్ లీక్డ్ ఇన్ LG పాలిమర్ ప్లాంట్ ఇన్ విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో LG పాలిమర్ ప్లాంట్లో స్టెరీన్ గ్యాస్ లీక్ అయింది. జెనెత్ బెదోయా లిమా హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ విన్నర్ ఆఫ్ ద 2020 యునెస్కో గిల్లెర్మో కాన్మో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. 2020 యునెస్కో గిలెర్మో కాన్మో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా బహుమతి విజేతగా జినెత్ బెడోయా లిమా ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు ప్రొవైడ్ మిడ్ డే మీల్ రేషన్. మిడ్ డే భోజన రేషన్ అందించిన మొదటిది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ హ్యాస్ బీన్ రిపోర్ట్ ఇన్ అస్సాం స్టేట్. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ యొక్క మొదటి కేసు అస్సాం రాష్ట్రంలో నివేదించబడింది. తమిళనాడు హ్యాస్ ఇంక్రీజ్డ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఫ్రమ్ 58 years to 59 years. తమిళనాడు రాష్ట్రం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలకు పెంచింది. టాటా స్టీల్ కంపెనీ హ్యాస్ విత్డ్రాన్ ఇట్స్ మెంబర్షిప్ ఫ్రమ్ ద ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అండ్ అపెక్స్ స్టీల్ ఇండస్ట్రీ బాడీ.
టాటా స్టీల్ కంపెనీ ఇండియన్ స్టీల్ అసోసియేషన్ మరియు ఎపెక్స్ స్టీల్ ఇండస్ట్రీ బాడీ నుండి సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది. ఇరాన్ హ్యాస్ డిసైడెడ్ టు చేంజ్ ఇట్స్ కరెన్సీ నేమ్ ఫ్రమ్ రియాల్ టు టోమన్. ఇరాన్ తన కరెన్సీ పేరును రియాల్ నుండి టోమన్గా మార్చాలని నిర్ణయించింది. చైనా హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ రాకెట్ లాంగ్ మార్చ్ 5B. చైనా కొత్త రాకెట్ లాంగ్ మార్చ్ 5Bని ప్రయోగించింది. దియా మిర్జా ఈజ్ ద గుడ్ విల్ అంబాసిడర్ టు ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దియా మిర్జా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి అంబాసిడర్గా ఉన్నారు. ఇజ్రాయెల్ హ్యాస్ డెవలప్డ్ మోనోక్లోనల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ దట్ అటాక్స్ అండ్ న్యూట్రలైజెస్ ద వైరస్ ఇన్ ద బాడీ ఆఫ్ పేషెంట్స్. రోగుల శరీరంలో వైరస్పై దాడి చేసి తటస్థీకరిస్తున్న మోనోక్లోనల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. జార్ఖండ్ హ్యాస్ డిసైడెడ్ టు బ్యాన్ పాన్ మసాలా ఫర్ 1 year. పాన్ మసాలాను ఏడాది పాటు నిషేధించాలని జార్ఖండ్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ హ్యాస్ పాస్డ్ ఆర్డినెన్స్ టు సస్పెండ్ మోస్ట్ ఆఫ్ లేబర్ లాస్ ఫర్ 3 years. చాలా కార్మిక చట్టాలను 3 సంవత్సరాలు నిలిపివేయాలని ఉత్తరప్రదేశ్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ లోన్ ఫర్ $500 million ఫర్ ఇండియా యాజ్ COVID-19 ఎమర్జెన్సీ ఫండ్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ COVID-19 అత్యవసర నిధిగా భారతదేశానికి $500 million రుణాన్ని ఆమోదించింది. డిఫెన్స్ మినిస్ట్రీ సైన్స్ MOU విత్ టాటా పవర్ టు మోడర్నైజ్ 37 ఎయిర్ ఫీల్డ్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత వైమానిక దళం యొక్క 37 వైమానిక క్షేత్రాలను ఆధునీకరించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ టాటా పవర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టైడ్ విత్ ఇండియా పోస్ట్ ఫర్ డెలివరీ ఆఫ్ కరోనా వైరస్ COVID-19 టెస్టింగ్ కిట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ COVID-19 టెస్టింగ్ కిట్ల పంపిణీ కోసం ఇండియా పోస్ట్తో ముడిపడి ఉంది. అకార్డింగ్ టు ద రిపోర్ట్ బై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెకండ్ ర్యాంక్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్. ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల ఆధారంగా మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నటువంటి దేశాలలో 2వ దేశంగా భారతదేశం ఉంది. యాజ్ పర్ ద రిపోర్ట్స్, నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ సుందర్బన్ టైగర్ రిజర్వ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 86 to 96. నివేదికల ప్రకారం సుందర్బన్ టైగర్ రిజర్వ్లో పులులను 86 ఉన్నటువంటి పులుల సంఖ్య 96కి పెరిగింది. ఈ సుందర్బన్ టైగర్ ఫారెస్ట్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లాంచ్డ్ ఏ యాప్ నేమ్డ్ కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ CM యాప్. వ్యవసాయ ధర మరియు సేకరణ యొక్క సమగ్ర పర్యవేక్షణ పేరుతో ఒక అనువర్తనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది. కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం యాజ్ ద మెంబర్ ఇన్ ద అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ 15 ఫైనాన్స్ కమిషన్. 15వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలిలో సభ్యుడిగా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. రీసెంట్లీ ICMR హ్యాస్ టైడ్ అప్ విత్ భారత్ బయోటెక్ కంపెనీ ఫర్ మేకింగ్ ఫుల్లీ ఇండిజీనియస్ వ్యాక్సిన్ ఫర్ కోవిడ్-19 కోసం పూర్తిగా స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఇటీవల ICMRతో భారత్ బయోటెక్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా కంట్రీ హ్యాస్ వన్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ FightChess.com ఆన్లైన్ నేషనల్ కప్. చైనా దేశం FightChess.com ఆన్లైన్ నేషనల్ కప్ యొక్క మొదటి ఎడిషన్ను గెలుచుకుంది. ఇందుశేఖర్ చతుర్వేది హ్యాస్ బికమ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇందుశేఖర్ చతుర్వేది కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ యొక్క కొత్త కార్యదర్శి అయ్యారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే, వరల్డ్ అథ్లెటిక్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 7 May
ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం మే 7న జరుగుతుంది. వరల్డ్ బర్డ్ మైగ్రేటరీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 9 మే. ప్రపంచ పక్షుల వలస దినోత్సవం మే 9న జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 12 మే. మే 12న అంతర్జాతీయ నర్సులు మరియు మంత్రసానుల దినోత్సవం జరుపుకుంటారు. నేషనల్ టెక్నాలజీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 11 మే టు మేక్ ద సక్సెస్ఫుల్ టెస్టింగ్ ఆఫ్ శక్తి-1 న్యూక్లియర్ మిసైల్. జాతీయ సాంకేతిక దినోత్సవం మే 11న జరుపుకుంటారు. శక్తి-1 మిషన్ అణుక్షిపణిని విజయవంతంగా ప్రయోగించడానికి. సో ఇవి ఫ్రెండ్స్ మే నెలలోని 2వ వారానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని, కరెంట్ అఫైర్స్ని, అలాగే జాబ్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.